మాదిగలు 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జెల కాంతం అన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా మాదిగలకు న్యాయం చేయలేకపోయిందని గుర్తు చేశారు. పంజాబ్ ప్రభుత్వం కూడా వర్గీకరణను కోరితే అక్కడ హైకోర్టు దీన్ని కొట్టివేసిందన్నారు. దీంతో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పోరాటం చేసింది కాబట్టే ఈరోజు న్యాయం జరిగిందని చెప్పుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణకు కారణం బీజేపీ అని కొందరు మాట్లాడుతున్నారని, వర్గీకరణ జరగాలని కోరుకుంటే మోడీ పార్లమెంట్లో బిల్లును ఎందుకు పాస్ చేయలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఈ విషయంపై ప్రత్యేక చొరవ తీసుకుని సుప్రీంకోర్టుకి అడ్వకేట్లను పంపడం ద్వారా ఎస్సీ వర్గీకరణకు ఆమోదం లభించిందని గజ్జెల కాంతం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా రుణపడు, ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన వెనువెంటనే చొరవ తీసుకున్నాడు. వెంటనే వర్గీకరణ జరగాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రభుత్వం తరపున అడ్వకేట్ ఏర్పాటు చేశారు. ఎంత డబ్బు పోయినా పర్వాలేదు, ఇది ప్రభుత్వం భరిస్తుంది, 35 కోట్ల మందికి న్యాయం జరుగుతుంది దేశంలో అని ఆలోచన చేసి అక్కడ సుప్రీంకోర్టులో అడ్వకేట్స్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అంతకుముందు ప్రభుత్వాలు ఏం చేశాయని మేము అడుగుతున్నాం. ఇయ్యల్లో ఇది సుప్రీంకోర్టులో తీర్పు రాగానే అసెంబ్లీలో సిగ్గు లేకుండా అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు, టీఆర్ఎస్ వాళ్ళంతా గొడవ మొదలు పెట్టారు. అంటే మీకు ఈ రాష్ట్రం ఉన్నటువంటి మాదిగల మీద ఎంత విషగెక్కుతున్నారో ఇది అర్థమైపోయింది ప్రజలకు. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించి అసెంబ్లీలో అక్కడ సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేది, అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఆ వేదిక మీద చెప్పాలని